హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ టిప్స్ గురించి ఇందులో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. నాకు ఇంకా కెమెరా ముందు ఎంత కంఫర్టబుల్గా మాట్లాడడం అనేది ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి ఫాస్ట్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. సో యాక్చువల్లీ నేను 3 ఇయర్స్ బ్యాక్ అనేది కొరియా లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఎలా అంటే జస్ట్ టైంపాస్గా అలా నేర్చుకున్నాను. సో నేను ఫ్లూయెంట్గా మాట్లాడడానికి రాదు, కానీ కొంచెం మేనేజ్ చేయగలను బేసిక్గా మాట్లాడడం అలాంటిది. సో ఆ విధంగా నేను ఎలా నేర్చుకున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో దీనికి 5 టిప్స్లా అలా ఇవ్వబోతున్నాను, కొన్ని టిప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కొరియా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఆల్ఫాబెట్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్ వస్తేనే మనకు రాయడం, చదవడం అనేది వస్తుంది. దాని తర్వాత మాట్లాడడం అనేది వస్తుంది. సో అలాగా నేను కొరియన్ ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలి, ఎలా పలకాలి అనేది నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో తర్వాత ఆ వీడియోని చెక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఆల్ఫాబెట్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కూడా మనం ఆల్ఫాబెట్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. కొందరు ఎలా అంటే కేస్ డ్రామాస్ అవి చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని, కానీ వాళ్ళకి కొన్ని బేసిక్ వర్డ్స్ వస్తాయి. సో ఆ విధంగా ఇదేదో ఈజీగా ఉంది అని డైరెక్ట్ కన్వర్జేషన్కి అలా వెళ్తారు. అలా నేర్చుకోవద్దు. ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాతనే లాంగ్వేజ్ అనేది మనకి ఈజీగా వస్తుంది. సో నేను ఆల్రెడీ ఆ వ్లాగ్ చేశాను కాబట్టి గో అండ్ చెక్ ఇట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ లిస్నింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. లిస్నింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే మీరు సాంగ్స్ వినడం కానీ, మోస్ట్లీ పోడ్కాస్ట్ అనేది వినండి. ఎందుకంటే అక్కడ మన డైలీ రొటీన్కి సంబంధించినట్టు చెప్పడం అండ్ ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ వాటివి ఇది చెప్పడం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లిస్నింగ్ ప్రాక్టీస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో సాంగ్స్ మంచి మంచి పీస్ఫుల్ సాంగ్స్ వినండి. అలాగే పోడ్కాస్ట్ అనేవి కూడా వినండి. వీటి వల్ల మనకు లిస్నింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం వినడం ద్వారా మనకు ఆ లాంగ్వేజ్ అనేది మాట్లాడడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి అలవాటు అయిపోతుంది లాంగ్వేజ్ అనేది. తర్వాత మనం చూసే కొద్దీ ఈ విన్న వర్డ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ తర్వాత థర్డ్ వన్ ఈజ్ వాచ్ కే డ్రామాస్. సో ఆల్రెడీ కే డ్రామాస్ చూస్తూ ఉంటారు అందరు, కానీ మీరు సబ్ టైటిల్స్తో చూడండి. అలాగే మీరు ఎలాంటి కే డ్రామాస్ చూస్ చేసుకోవాలంటే థ్రిల్లర్, అడ్వెంచర్ అలాంటివి కాకుండా సింపుల్ పీస్ఫుల్గా ఉండేటివి చూస్ చేసుకోండి. అలాగే ఎలాగంటే కామెడీవి ఎక్కువ చూడండి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, ఫన్నీ వేలో నేర్చుకోవడానికి ఉంటుంది. సబ్ టైటిల్స్తో కామెడీ కే డ్రామాస్ అనేది చూడండి, చాలా బాగుంటాయి. మీకు కావాలి అంటే మీకు ఎలాంటి ఈజీగా ఉండే కే డ్రామాస్ ఎలాంటి కొన్ని పేర్లు చెప్పండి అంటే కూడా నేను ఖచ్చితంగా చెప్తాను, సజెస్ట్ చేస్తాను. కే డ్రామాస్ అనేది కామెడీ చూడండి. సో తర్వాత ఫోర్త్ వన్ ఈస్ టీవీ షోస్ అనేవి ఎక్కువగా చూడండి. టీవీ ఛానల్స్ అనేది మన ఇండియాలో కొరియన్ టీవీ ఛానల్స్ ఉండవు కాబట్టి యూట్యూబ్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి టీవీ షోస్, మూవీస్, కే డ్రామాస్ ఉంటాయి కాబట్టి కే డ్రామాలు, టీవీ షోస్ ఎక్కువగా చూడండి. నేను ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు కెమెరా ముందు ఇంకా మాట్లాడడానికి అంత కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్గా ఇంకా అలవాట్లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోండి, లిస్నింగ్ ప్రాక్టీస్ చేయండి, కే డ్రామాస్ చూడండి, టీవీ షోస్ చూడండి. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ కాన్ఫిడెంట్గా నేర్చుకున్న దాన్ని కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటున్నాను. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కెమెరా ముందంత కంఫర్టబుల్గా మాట్లాడడం అనేది ఇంకా అలవాటు కాలేదు. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా ఓల్డ్ వీడియోస్ కూడా విజిట్ చేయొచ్చు.